चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः शम्भोर्नवभिरपि मूलप्रकृतिभिः चतुश्चत्वारिंशद्वसुदलकलाश्रत्रिवलयत्रिरेकाभिः सार्धम् तव शरणकोणाः परिणताः। चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः शम्भोर्नवभिरपि मूलप्रकृतिभिः। ఇలా కలిపి చదవలేని వాళ్ళు ప్రభిన్నాభిః శంభోః నవభిరపి మూల ప్రకృతిభిః ఇలా డివైడ్ చేసుకోవాలి. ఒకటేసారి ఆ లైన్ మొత్తం చదవగలిగిన వాళ్ళు ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః ఇలా కలిపి చదువుకోవచ్చు. చతుశ్చత్వారింశద్వసుదళ కళాశ్రత్రివలయ త్రిరేకాభిः సార్ధం ఇలా మొత్తం ఒకటేసారి కలిపి చదవలేని వాళ్ళు ఈ శ్లోకంను డివైడ్ చేసుకోవాలి అనుకుంటే చతుశ్చత్వారింశత్ వసుదళ కళాశ్రత్రివలయ త్రిరేకాభిः సార్ధం అని చదవాలి. ఇందులో కళాశ్రత్రివలయ త్రిరేకాభిः సార్ధం ఇదంతా ఒకటేలాగా చదవాలండి. లైన్ మారింది కదా అని అక్కడ గ్యాప్ ఇచ్చి చదవకూడదు, అంతా కలిపి చదవాలి దీన్ని. తవ శరణ కోణాః పరిణతాః ముందు కూడా చెప్పాను, చివరిలో ఎక్కడైనా అహా వచ్చినప్పుడు అహా తప్పకుండా చదవాలి. ఇక ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకంలో శ్రీచక్రంను వర్ణిస్తున్నారు. శ్రీచక్రంలో 4 శివచక్రాలు, 5 శక్తి చక్రాలు, 9 మూల ప్రకృతులు, 2 పద్మములు, 1 అష్టదళము, 2 షోడశ దళములు, 3 వలయములు, 3 రేఖలు ఉన్నాయి. మొత్తం 43 త్రికోణాలతో శ్రీచక్రం విరాజిల్లుతుంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోక ఉత్సుక్యాద్ అమరలలనాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీం. త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యాద్ అమరలలనా యాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీం. ఈ చివరి లైన్ తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీం ఇలా మొత్తం కలిపైనా చదవచ్చు. అలా చదవలేని వాళ్ళు తపోభిర్దుష్ప్రాపాం అపి గిరిశ సాయుజ్య పదవీం ఇలా కూడా చదవచ్చు. ఇక ఈ శ్లోకం అర్థం. ఈ శ్లోకంలో చెప్తున్నారు, బ్రహ్మాదులు కవిశ్రేష్ఠులు కూడా మీ సౌందర్యాన్ని వర్ణించే సాటిగల వస్తువు కానీ పదాలు కానీ లేనందున మీ సౌందర్యాన్ని వర్ణించలేక ఊరుకున్నారు. రంభ, మేనక, తిలోత్తమ, ఊర్వశి వంటి అప్సరసలు కూడా అమ్మవారి సౌందర్యాన్ని చూడాలనే కుతూహలం కలవారై పరమేశ్వరుని సాయుధ్య స్థానాన్ని మనసుతో పొంది ఆ పరమేశ్వరుని ద్వారా అమ్మవారి సౌందర్యాన్ని చూడాలని తపిస్తూ ఉంటారు. అంటే ఈ శ్లోకంలో అమ్మవారి సౌందర్యం వర్ణించాలవి కానిది అని చెప్తున్నారు. అలాగే ఒక్క పరమేశ్వరునికి మాత్రమే అమ్మవారి సౌందర్యాన్ని గుర్తించగల నేర్పు ఉన్నది అని కూడా చెప్తున్నారు. ఇక 13వ శ్లోకం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మ సుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గలద్వేణీబంధాః కుచకలశవిస్రస్తసిచయాః హఠాతృట్యత్కాంచో విగళితదుకూలా యువతయః. ఈ శ్లోకం అంతా చాలా సులభంగానే ఉందండి.
నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గలద్వేణీబంధాః కుచకలశ విస్రస్తశిచయాః హఠాత్ తృట్యత్కాంచ్యో విగళిత దుకూల యువతయః. ఇక ఈ శ్లోకం అర్థం: అమ్మవారి కరుణ ఉంటే, అమ్మవారి కంటి చూపుకు పాత్రుడైతే ఆ మనిషి ఎంత ముసలివాడైనా సరే, శృంగార భాష తెలియనివాడైనా సరే, యువతులు అతడే కావాలి అని వలచి అతని వెంట పడతారు అని చెప్తున్నారు. వాళ్ళు అలా వెంట పడుతున్నప్పుడు వాళ్ళ జడ ముడులు విడిపోయి, పైటలు జారిపోయి, మొల నూళ్ళు విడిపోయి జారి పడిపోతున్నా కూడా పట్టించుకోకుండా అతనే కావాలి అని మరీ అతని వెంట పరుగులు పెట్టి మరి అతనిని కోరుకుంటారు అని చెప్తున్నారు. అంటే జగన్మాత చూపు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలదు. అలాగే జ్ఞాన వృద్ధులు విరక్తులు అయిన సాధకులకు కూడా అమ్మవారి కృపచే ప్రకృతి శక్తులు వశమవుతాయి అని ఇక్కడ చెప్తున్నారు. ఇక 14వ శ్లోకం: క్షితౌ షట్పంచాశద్విసమధిక పంచాశదుదకే హుతాశే ద్వాషష్టిశ్చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్త్రింశన్మనసి చతుషష్టిరితియే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. క్షితౌ షట్పంచాశద్విసమధిక పంచాశదుదకే. నెక్స్ట్ లైన్లో హుతాశే ద్వాషష్టిశ్చతురధిక పంచాశదనిలే. మనం విడదీసి చదవాలి అనుకున్నప్పుడు హుతాశే ద్వాషష్టిః చతురధిక పంచాశదనిలే. తర్వాతి లైను దివి ద్విషట్త్రింశన్మనసి చతుషష్టిరితియే. ఈ లైన్ని కూడా కలిపి చదవలేని వారు దివి ద్విషట్త్రింశత్ మనసి చతుషష్టిరితియే ఇలా విడదీసి చదువుకోవాల్సి ఉంటుంది. మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. ఈ శ్లోకంలో అమ్మవారు ఎక్కడ ఉంటారు, అమ్మవారి నుంచి వెలువడే శక్తి గురించి చెప్తున్నారు. అన్ని చక్రాలకు పైన ఉండే సహస్రార చక్రం మధ్యలో సహస్రదళ పద్మంలో అమ్మవారు ఉంటారు. అలాగే అమ్మవారి నుండి వెలువడిన శక్తి తేజ కిరణాలు 56 మూలాధార కేంద్రంలో పృథ్వీగా పరివర్తనం చెందుతాయి. మణిపురంలో 52 జలతత్వంగా, స్వాధిష్టానంలో 62 అగ్నితత్వంగా, అనాహతంలో 54 వాయుతత్వంగా, విశుద్ధ చక్రంలో 72 ఆకాశతత్వంగా, ఆజ్ఞాచక్రంలో 64 మనస్సుగా, ఇలా షట్చక్రాలలో అమ్మవారి నుండి వెలువడిన శక్తి అనేది వ్యాపించి ఉంటుంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః. ఈ చివరి లైన్ మొత్తం అంతా ఒకటేసారి కలిపి చదవాలండి. అలా చదవలేని వారు మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాః ఫణితయః అని ఇలా డివైడ్ చేసుకొని చదవాలి. ఇక ఈ శ్లోకం అర్థం: ఈ శ్లోకంలో అమ్మవారిని శారదాదేవిగా వర్ణిస్తున్నారు. శరత్కాలంలో ఉండే చంద్రుని వంటి తెల్లని కాంతులతో ఉండే చంద్రుడు అమ్మవారి జటాజూటంలో ఉండి కిరీటముగా ఉన్నారు. 2 చేతులలో వరముద్ర అభయముద్రలను దాల్చి మిగిలిన 2 చేతులలో అక్షమాలను పుస్తకాన్ని ధరించి ఉన్నారు. ఇలా దర్శనమిస్తున్న అమ్మవారిని ఒక్కసారి నమస్కరించినా కూడా కవీశ్వరులకు పూల తేనెతో, ఆవు పాలతో, ద్రాక్ష ఫలాలతో సాటి వచ్చే మధురమైన వాక్కులు కవులకు సంప్రాప్తిస్తాయి అని
ఈ శ్లోకంలో చెప్తున్నారు.